Foundation, Gayatri Guruji, 1+1=3. యూనివర్సల్ సైంటిస్ట్ పిఆర్ కోదంట మీతో ప్రభాత వేళ బుధవారం విఘ్నేశ్వరుల ఆశీస్సులు శుభాకాంక్షలు. ఈరోజు ఒక హెల్త్ సబ్జెక్ట్ ఒకటి మీకు అతి గోప్యమైంది, అతి రహస్యమైంది, ఎవరికి తెలియదు ఒక సైన్స్ సీక్రెట్ చెప్తాను. సో మనం ఒక లారీ కొంటాము, లారీలో కొత్త లారీ షోరూమ్ డెలివరీ తీసుకుంటాము. దాంట్లో ఫుల్ లోడ్ నువ్వు అన్నిటికీ తాత దూతావు. ఫుల్ లోడు లగేజ్ ఉంటుంది. ఘాట్ సెక్షన్లో అతి సులువుగా లారీ లోడు ఎక్కేస్తుంది అన్నమాట. మనుషుల్లాగానే లారీకి కూడా ప్రాణం ఉంటుంది. ఆ కాలం పోయే కొద్దీ ఆ లారీలో సాంద్రత తగ్గుతుందన్నమాట. అంటే లారీ కూడా సర్టన్ ఏజ్ ఉంటుంది. సో ఇంజిన్ అంతా కూడా మొరాయిస్తుంది. మళ్ళీ కొన్ని రోజులు అయినాక సపోజ్ ఒక 50 సంవత్సరాలు అయింది అనుకోండి, 50 అంటే వెహికల్ 50 కాదు, ఆ వెహికల్ ఎంత వస్తుందో అంత ఆ సంవత్సరాలు కొద్దీ ఆ ఇంజన్లో ఆ సాంద్రత తగ్గుతుంది. ఆ తగ్గినప్పుడు ఏం చేస్తుందంటే ఘాట్ ఎక్కేటప్పుడు మొరాయిస్తుంది. సో మనుషులు కూడా అంతే అన్నమాట. 50 సంవత్సరాలు దాటుకుంటే శరీరంలోని అవయవాలన్నీ ఆ వాడుక గురించి ఆ యొక్క సాంద్రత తగ్గుతుందన్నమాట. నేను చెప్పేది ఏమంటే నా యొక్క కోణంలో పడకే స్వర్గసీమ. మనిషికి పడక గది, బెడ్రూమే ముక్కాలు వాసి ఆరోగ్యము అది నిర్దేశిస్తుంది అన్నమాట. పడక గది అదే అన్నమాట స్వర్గసీమ. ఇల్లే స్వర్గసీమ అంటే ఆ పడకే స్వర్గసీమ. పడకలోనే ఉంది మన ఆరోగ్యం అంతా కూడా. ఏం చేయాలంటే లారీ ఎట్లా ఆ ఘాట్ రోడ్ ఎక్కి మొరాయిస్తుందో, మీరు పడుకునేటప్పుడు మీ శరీర స్థితి ఒక వైద్యం జరుగుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ లక్ష్మీ ధన్వంతరి అమృత కలశాస్తాయ వైద్య నారాయణాయ నమః. ఓం ఆ వైద్య నారాయణుడు మీరు పడుకునేటప్పుడు మీ శరీరానికి చికిత్స చేస్తారనమాట. నిద్రే ఒక అద్భుతమైన వైద్యము. సో ఈ పడుకున్నప్పుడు కాళ్ళులోని నరాలు రక్త ప్రసరణ నుంచి మెదడుకు చేరుతుందన్నమాట. ఈ మధ్య చూస్తూ ఉంటాం చిన్న వయసులోనే హార్ట్ అటాక్. ఈ హార్ట్ అటాక్స్ ఎందుకు, కార్డియల్ అరెస్ట్ ఎందుకు వస్తుందంటే పడుకునేటప్పుడు నరాల్లోని రక్త ప్రసరణ ఆ కాళ్ళ నుంచి పాదాల నుంచి సరిగా ఆ మెదడుకు అందకపోవడమే. సో నేనేం చెప్తున్నానంటే 50 వయసు దాటిన వారు కాళ్ళకు ఇలా ఒక బూస్టర్ కానీ ఒక కాళ్ళకు ఎత్తైన ఒక దిండు వేసుకోవాలి. కాళ్ళకు ఎత్తైన దిండు వేసుకుంటే ఏమవుతుందంటే మీకు సుఖ నిద్ర వస్తుంది. ఇంకోటి కాళ్ళలోని నరాలు రక్త ప్రసరణ మీకు మెదడుకు సుజావుగా చెబుతుంది. తద్వారా హార్ట్ పంపింగ్ సిస్టమ్ వచ్చి మీకు ఈజీగా లబ్ డబ్ అని నిమిషానికి 72 సార్లు మీరు నిద్రపోయేటప్పుడు కూడా ఈ ప్రక్రియ సునాయాసంగా జరిగేకి మీరు దోహదపడతారు. ఎప్పుడు కాళ్ళకు దిండు వేసుకోవాలి. పడుకునేటప్పుడు కాళ్ళకు ఇలా దిండు వేసుకొని చెయ్యి ఇలా పెట్టి పడుకునే పొజిషన్ కూడా చెప్తాను మీకు. కాళ్ళకు దిండు పెట్టుకొని, అంటే తలకు ఎంత మోతాదులో పెట్టుకుంటారో దిండు దానికన్నా కొంచెం ఎత్తు పరిమాణంలో దిండు పెట్టుకొని మీ ఎడమ చేతిని తల కిందగా పెట్టుకొని ఇలా ఈ పొజిషన్లో పడుకున్నారనుకోండి, మీకు వైద్యం జరుగుతుంది, శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది, మీ శరీరానికి రక్త ప్రసరణ జరుగుతుంది. ఇంకా వీలైతే మీరు ఇంకొంచెం మీ శరీర హైట్ తగ్గ, వెయిట్ తగ్గ దిండు, సపోజ్ తల దిండు ఈ ఒక దిండు పెట్టుకున్నారనుకోండి, 1.5 దిండు హైట్ కాలు దిండు ఉండాలి. అప్పుడు మీ బాడీ పొజిషరు పడుకున్న దానికి సహజ సిద్ధమవుతుంది. ఇదండి ఈరోజు హెల్త్ టిప్స్. నెక్స్ట్ ఇదే కాళ్ళ టెక్నిక్స్ ఇంకోటి నేను నెక్స్ట్ వీడియోలో మీకు రిలీజ్ చేస్తాను. అందరికీ భగవంతుని ఆశీస్సులు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, నమస్తే.